అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు సో ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ అన్నమాట యాజ్ ప్రీవియస్ వీడియోలో అందరూ చూసి ఆ డ్రెస్ రిలేటెడ్ లింక్ పెట్టలేదక్క అని అడిగారు కదా ఒక ఫార్మల్ మంచి డ్రెస్ అయితే వేసుకున్నాను సో ఆ డ్రెస్ కి రిలేటెడ్ మీకు పిక్చర్స్ అయితే ఇస్తాను థింగ్ ఈస్ ఆ కలర్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది బట్ సో సేమ్ ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్ గ్రీన్ కలర్ లో ఉన్నదైతే లింక్ షేర్ చేస్తా సో ఆ డ్రెస్సెస్ చాలా మందికి నచ్చాయి అలాంటి డ్రెస్సెస్ షేర్ చేయండి అక్క అని అడిగారు కదా సో నేనైతే కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను సో మీకు ఈ డ్రెస్సెస్ అన్ని కూడా డీటెయిల్ గా చూపిస్తాను సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మీరు కూడా ట్రై చేయొచ్చు నాకు మీకు నేను లింక్ ఇచ్చేస్తాను ఆ లింక్ త్రూ డైరెక్ట్ వెళ్ళారంటే మీరు ఆ డ్రెస్సెస్ చూడొచ్చు ఇంకా అలాంటివి ఇంకా కలర్స్ లో కూడా కొన్ని లింక్స్ అయితే ఇస్తాను అనమాట సో దానివల్ల మీకు ఇది అవుతుంది సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇప్పుడు నాకు తెలిసి ఇయర్ ఎక్కువ వరకు ఆరెంజ్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది పట్టు శారీస్ లో కానీ అట్లా సో ఆరెంజ్ కలర్ లో డ్రెస్ లేదు కదా నాకు అనేసి అయితే ఒకటి ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాను సో డ్రెస్ అనే గుర్తొచ్చింది సో నేను వేసుకున్న శారీ వచ్చేసి బిఎం సిల్క్స్ లో తీసుకున్న శారీ అనమాట ఇది వచ్చేసి డోలా క్రేప్ దానికి బ్లౌజ్ అయితే ఇలా ఎందుకో బ్లూ కలర్ అంటే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే ఇచ్చారు బ్లూ కలర్ కి పింక్ ఫ్లవర్స్ వచ్చింది ఇది కూడా డోలా క్రేప్ లాంటిది ఫ్యాబ్రిక్ అనమాట బోట్ నెక్ అయితే పెట్టి కుట్టించుకున్నాను సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది పళ్ళు ఇలా వచ్చింది శారీ అంతా కూడా ఇలా లైన్స్ వస్తాయి అనమాట సో ఈరోజు టెంపుల్ కి వెళ్తూ కట్టుకొని వెళ్ళాను అండ్ సో డ్రెస్ వచ్చేసి మీషోలో తీసుకున్న డ్రెస్సెస్ వీటి పరంగా లింక్స్ ఇస్తాను ఈ డ్రెస్సెస్ మాత్రం నేను ఆఫ్టర్ వాష్ కూడా చాలా విన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అలా చూస్తే రెగ్యులర్ గా వాడుతూ ఉండే డ్రెస్సెస్ లో మంచి కలర్స్ అయితే తీసుకున్నాను సో ఇది ఒక డ్రెస్ ఆరెంజ్ కలర్ సో మనకి నేను మీకు ప్రీవియస్ వీడియోస్ లో పట్టు సిల్క్ లాగా విస్కో సిల్క్ లాగా ఇవన్నీ పేర్లు చెప్తున్నాను కదా సో నేను కనుక్కున్నాను అనమాట అంటే ఎట్లా ఈ ఫ్యాబ్రిక్ ని ఏమంటారని రోమన్ సిల్క్ అంటారనమాట రోమన్ సిల్క్ అంటే మనకి అలా పట్టు సిల్క్ టైప్ లో ఉంటాయి బట్ పట్టు సిల్క్ కాదు రోమన్ సిల్క్ అంటారంట ఈ ఫ్యాబ్రిక్ పేరు వచ్చేసి సో ఆరెంజ్ కలర్ డ్రెస్ కలర్ చాలా బాగుంది కదా సో దీనికి ఇలా వర్క్ అయితే వచ్చింది మంచి దుపట్టా కూడా వచ్చింది సో డీటెయిల్ గా అయితే అన్ని చూపిస్తాను కలర్ కూడా మరీ గ్లేర్ కొట్టే ఆరెంజ్ కాదు నీట్ గా ఉంది ఇంకా వీడియోలో అన్నా కొంచెం బ్రైట్ కనిపిస్తుంది మనకి బ్రైట్ ఓవర్ ఆరెంజ్ నచ్చవు కదా సో మంచి డీసెంట్ గా క్యారీ చేసేలాంటి ఆరెంజ్ అనమాట సో అందుకు నాకైతే బాగా నచ్చింది లాస్ట్ టైం కూడా ఒకటి ఆరెంజ్ లో వీనెక్ చూపించాను ఇంకా మా సిస్టర్ కి ఇచ్చాను అప్పుడు మా సిస్టర్ వచ్చినప్పుడు సో మళ్ళీ ఇంకో ఆరెంజ్ అయితే పెట్టుకున్నా సో చూడండి కంప్లీట్ గా డ్రెస్ స్ట్రైట్ కట్ కుర్తీ మంచి ప్లాజో సెట్ లాగా 3 సెట్ దుపట్టా బాటమ్ అండ్ కుర్తీ మొత్తం సో సెట్ అయితే వస్తుంది ఫ్రంట్ లో మనకి ఈ పరంగా కర్దానా వర్క్ అండి ఇదంతా కూడా కర్దానా వర్క్ జరీ థ్రెడ్ తోటి మొత్తం కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది కర్దానా వర్క్ అంటే బీడ్స్ అట్లా ఏం లేవు కానీ సీక్వెన్స్ మిక్స్డ్ అయితే ఉంది ఓకే అండ్ డ్రెస్ మీద కూడా అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఓకే దీంట్లో లైనింగ్ క్లాత్ హాఫ్ దాకానే లైనింగ్ క్లాత్ ఇచ్చారు బాటమ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు లైనింగ్ క్లాత్ అనేది ఉంది ఇది వచ్చేసి పాలిస్టర్ ఆ టైప్ ఆఫ్ లైనింగ్ క్లాత్ అనమాట కావాలంటే లాంగ్ మనకు బాటమ్ ఉంటుంది కాబట్టి లాంగ్ అవసరం లేదు నేను ఎల్ సైజ్ తీసుకున్నానండి హ్యాండ్ దగ్గర కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది సో మీకు క్లియర్ గా చూపిస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ అంతా ఇదిగోండి స్ట్రైట్ కట్ కుర్తి ఓకే సో మీకు ఒక 5 డ్రెస్సెస్ వరకు అయితే చూపిస్తాయి ఈరోజు ఇది నెక్ ఇలా వచ్చి దుపట్టా చూపిస్తాను దుపట్టా చూడండి మంచి బెనారసీ దుపట్టా ఇది ప్రీవియస్ గా నేను ఏదైతే ఇంకో డ్రెస్ కి ఇలా వచ్చింది అన్నానా ఇట్లా బెనారసీ విస్కో జార్జెట్ ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ లోపట ఇక్కడ వచ్చేసి మాత్రం ఇలా సన్న సీక్వెన్స్ మళ్ళీ ఇలా జెరీ బూటీ సో అన్ని ఆల్మోస్ట్ సేమ్ టైప్ ఆఫ్ దుపట్టాసే బట్ కలర్స్ ఇదిగోండి ఇలా అయితే వస్తుంది అనమాట బాగుంటుంది డ్రెస్ ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు లుక్ అయితే చూసుకోండి సో దీనికి దుపట్టా చూసాను కదా మంచి సింగిల్ దుపట్టా లాగా మంచి లెంత్ కూడా బాగుంది బాటమ్ చూద్దాం ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ కి బాటమ్ రోమన్ సిల్క్ అనేసరికి ఇలా మంచి ఒక సిల్క్ లాంటి ఫ్యాబ్రిక్ అనమాట సిల్క్ ఇన్ ద సెన్స్ మనకు ఆ పట్టు షైన్ ఎట్లయితే వస్తుందో ఆ ప్యాటర్న్ లో ఉంటుంది ఇదిగోండి బాటమ్ మంచి ఎలాస్టిక్ కూడా మంచి పెద్దగా వచ్చింది సో మంచి స్ట్రైట్ కట్ బాటమ్ ప్లాజో ప్యాంట్ ఓకే బాటమ్ కూడా ఇట్లా స్ట్రైట్
సో మంచి లెంత్ ఉంది. సో ఈ డ్రెస్ కూడా వచ్చేసి కొంచెం 900 చేంజ్ ఎంతో పడింది. ఆన్లైన్ పేమెంట్ చేస్తాం కాబట్టి మనకి మళ్ళీ ఒక 20 రూపీస్ అలా తగ్గుతుంది కదా. సో అలా చూసుకోండి, చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఇచ్చే లింక్స్ త్రూ అయితే ట్రై చేయొచ్చు. ఇది ఒక డ్రెస్. నాకైతే ఈ ఆరెంజ్ పర్టికులర్ గా నచ్చింది. లైట్ ఇక్కడ డస్టీ లైన్ ఉంది చెప్పాలంటే. ఓకే, కొన్ని యాంగిల్స్ లో కనిపిస్తుంది. సో బట్ దిస్ ఇస్ గుడ్ అనిపించింది. కలర్ అనేది చాలా డీసెంట్ ఆరెంజ్ వచ్చింది. సో వేరే డిజైన్స్ లో కొంచెం బ్రైట్ గా ఆరెంజ్ వస్తున్నట్టు అనిపించింది. సో ఇంకొకటి వచ్చేసి బ్లాక్ డ్రెస్ అండి. ఈ డ్రెస్సెస్ చాలా బాగా నచ్చాయి. ఫార్మల్ లుక్ ఉంటున్నాయి, ప్లాజో సెట్స్. ఈ డ్రెస్సెస్ కి ఇప్పుడు బాగా క్రేజ్. ప్రైవేట్ అంటే బయట సెల్లర్స్ కూడా చాలా మంది సెల్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి బ్లాక్ అండి, బ్లాక్. వావ్, ఇది వచ్చేసి మంచిగా క్రిస్టల్స్ కర్దానా వర్క్ వచ్చింది చూడండి. ఈ కలర్ లో నా దగ్గర పింక్ ఉంది, పర్పుల్ వచ్చేసి మా చెల్లికి ఇచ్చాను, ఆరెంజ్ వచ్చేసి మా అక్కకి ఇచ్చాను, మళ్ళీ ఇంకోటి బ్లాక్ అయితే తీసుకున్నా. వై? బికాస్ బ్లాక్ అనేది ఒక డ్రెస్ అన్న తీసి పెట్టుకోవాలనిపించింది. అది ఈ టైప్ ఆఫ్ వర్క్ లో. మీకు ఈ టైప్ ఆఫ్ వర్క్ లో మీకు ఇంకా కలర్స్ కావాలి, దీంట్లో ఆరెంజ్ కావాలంటే కూడా ఉన్నాయి. నేను వాటి లింక్స్ ఇచ్చేస్తాను. నేను తీసుకునేటప్పుడు అయితే ఉన్నాయన్నమాట. సో చూడండి, దీనికి లైనింగ్ క్లాత్ చూడండి ఎక్కడ వర్క్ వచ్చిందో. దీంట్లో కాటన్ లైనింగ్ వస్తుంది, ఇక్కడ వరకు లైనింగ్ క్లాత్ అనేది వచ్చింది. ఆ డ్రెస్ కి మాత్రమే లైనింగ్ క్లాత్ హాఫ్ వచ్చింది అనమాట. ఈ ప్యాటర్న్ ఆఫ్ వర్క్ డ్రెస్సెస్ కి ఇప్పటి వరకు మంచి ఫుల్ లైనింగ్ క్లాత్ వస్తుంది. సో చూడండి, మొత్తం కూడా కుర్తా అనేది ఇలా అయితే వస్తుంది. మంచిగా దుపట్టా మళ్ళీ ద సేమ్ ప్యాటర్న్, బట్ జస్ట్ అలా ఫ్లవర్స్ అవి మారాయి. ఇలా అయితే వస్తుంది బెనారసి దుపట్టా. టాజిల్స్ కూడా వచ్చాయి చూడండి. ఇలా అయితే ఉంటుంది, క్లాసీగా ఉంటుంది డ్రెస్. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. దీనికి వచ్చిన బాటమ్ చూసేద్దాము. ఇదిగోండి బాటమ్, బోత్ సైడ్స్ ఇట్లా ఎలాస్టికే వచ్చింది. స్ట్రైట్ లుక్ బాటమ్, ప్లాజో ప్యాంట్. ఓకే, చూడండి. ఇది కొంచెం కూర్చునేటప్పుడు కాస్త నాకు తెలిసి డ్రెస్సెస్ జాగ్రత్తగా ఉండాలి. బట్ కొన్ని ప్యాంట్స్ అయితే చెప్పాను కదా యాజ్ ప్రీవియస్ వీడియోలో, కొన్ని డ్రెస్సెస్ కి మాత్రం నాకు అలాంటి ప్రాబ్లం అనిపించలేదు. సో ఇప్పుడు ఇంకో కలర్ చూపిస్తాను. ఈ కలర్ అయితే కొత్తగా తీసుకున్నాను. ఇలాంటివి రేర్ కలర్స్ కదా అనేసి రెగ్యులర్. బట్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి నాకు అంత రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా అనిపించలేదు, చందేరి సిల్క్ టైప్ లో అలా అనిపించింది అనమాట ఈ ఫ్యాబ్రిక్. బట్ యూ కెన్ ట్రై. ఈ రెగ్యులర్ కలర్సే కాకుండా ఇలా కొత్త కలర్స్ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఇది వచ్చేసి నీట్ గా ఇలా వర్క్ వచ్చింది. ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది, మిషన్ థ్రెడ్ వర్క్ వచ్చింది, ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది. కలర్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, చాలా బాగుంది. ఈ డ్రెస్ లో పాజిటివ్ చెప్తున్నా కదా. ఇదిగోండి, ఇది ఇలా ఈ డ్రెస్ లో అదే చెప్తున్నా. పాజిటివ్ థింగ్స్ ఏంటి, నెగిటివ్ థింగ్స్ ఏంటి, అవి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చాయి. ఇది వచ్చేసి మనకు కొంచెం ఆ చందేరి సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చాయి. ఈ డ్రెస్సెస్ ఏంటి అంటే మనం ఒకసారి వేసుకుంటామా ఒకటేసరికి ఏం నలిగిపోవట్లేదు, బట్ ఆఫ్టర్ వాష్ మాత్రం బట్ట కొంచెం నలిగిపోతుంది, లుక్ అయితే వస్తుంది. ఆఫ్టర్ వాష్ అయిన తర్వాత మళ్ళీ వేసుకునేటప్పుడు కూడా మంచి అయాన్ చేసుకొని వేసుకోండి. ఒక 2-3 టైమ్స్ వాడచ్చు విత్ అయాన్ చేసి, దాని తర్వాత మళ్ళీ అప్పుడు వాషింగ్ వేయచ్చు. సో దీనికి కూడా హాఫ్ మాత్రమే లైనింగ్ క్లాత్ వచ్చింది, ఫుల్ లైనింగ్ క్లాత్ రాలేదు. బ్యాక్ సైడ్ ఏం ఫ్లవర్స్ అంటూ ఏం రాలేదు. ఓకే, ఫ్రంట్ మాత్రం మనకి ఇలా అయితే వచ్చింది. ఇది కూడా స్ట్రైట్ కట్, ఇదిగోండి కట్ ఉంది కుర్తి. అండ్ దీనికి ఆర్గన్జా దుపట్టా వచ్చింది. బాటమ్ వచ్చేసి ఇదిగోండి, బాటమ్ వచ్చేసి ఫ్రంట్ లో ఇలా వచ్చింది, బ్యాక్ మాత్రం ఎలాస్టిక్ వచ్చింది. ఓకే, ఇలా అయితే వస్తుంది ప్యాంట్. ఇది వచ్చేసి కుర్తా, ఇది ప్యాంట్. ఓకే, లెంత్ అయితే లెంత్ బాగుంటున్నాయి ప్యాంట్స్. నాకు కూడా లెంత్ లేకపోతే కష్టం అవుతాయి. సో ఇది వచ్చేసి ఆర్గన్జా దుపట్టా. ఇదిగోండి, ఇలా అయితే లుక్ ఉంటుంది. మంచి ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి దుపట్టా పైన కూడా ఫ్లవర్స్ వచ్చాయి. ఇదిగోండి, దుపట్టా పైన కూడా అన్ని ఫ్లవర్స్ వచ్చి ఇలా బార్డర్ కూడా వచ్చింది. సో ఒకసారి దుపట్టా చూపిస్తాను నేను మీకు. దుపట్టాకి ఇలా టాజిల్స్ వచ్చి ఇలా బార్డర్ అయితే వచ్చాయి. సో చూడండి, ఇది దుపట్టా సన్నగా ఉందన్నమాట, మీకు కనపడట్లేదు. మిడిల్లో కూడా జెరీ లైన్స్ అయితే వచ్చాయన్నమాట దుపట్టాలో. ఇదిగోండి, ఒక డ్రెస్ వచ్చేసి ఎల్లో అండి. ఎల్లో కూడా బాగా ట్రెండ్ ఉంది. ఈ ఎల్లో వచ్చేసి మనకి బ్రైట్ ఎల్లో విత్ దిస్ నెక్ వర్క్. ఈ నెక్ కి వచ్చిన ఈ వర్క్ మీద డ్రెస్సెస్ కలర్స్ పింక్ లో తీసుకోకపోతే మాత్రం డెఫినెట్ గా తీసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంది. నా దగ్గర వైట్ ఉంది, పింక్ ఉంది, ఎల్లో కూడా ఉంది.
సో ఈ ఎల్లో వచ్చేసి మెయిన్ గా హల్దీ రసమ్స్ ఫ్రెండ్స్ వాటికి ఎప్పుడైనా అలా హల్దీ మంగళ స్నానం అలా ఉన్నప్పుడు డెఫినెట్ గా వేసుకోవచ్చు. సో నెక్ వచ్చేసి ఇలా వి అయితే వస్తుంది. హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది. ఇదంతా కర్దానా వర్క్ అయితే వస్తుంది. ఐ మీన్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది. ఇదిగోండి. అండ్ ఓకే, అంతటా ఏమీ వర్క్ లేదు. కింద మాత్రం మనకి ఇలా అయితే వస్తుంది. మీకు నేను డ్రెస్ ఇలా పట్టుకుని చూపిస్తాను చూడండి. కింద మనకి అదే వర్క్ అయితే వస్తుంది. ఇది లేస్ కుట్టింది ఏం కాదు, క్లాత్ పైనే వర్క్ చేశారు. ఇది వర్క్ వచ్చింది అనమాట. ఇవి చాలా మోస్ట్ ట్రెండింగ్ డ్రెస్సెస్ అయ్యాయి కూడా మీషోలో. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా రోమన్ సిల్క్ ప్యాటర్న్ లాగా కొంచెం అనిపిస్తుంది. బట్ ఏమో చందేరి సిల్క్ లో ఆ టైప్ లో ఉంది. ఇదిగోండి, లైనింగ్ క్లాత్ కింద వరకు వచ్చింది. బ్లాక్ దానికి కాటన్ లైనింగ్ వచ్చింది. ఇది మాత్రం పాలిస్టర్ లైనింగ్, కాటన్ లైనింగ్ అయితే కాదు. బ్లాక్ ఒక్కదానికి మాత్రం కాటన్ లైనింగ్ వచ్చింది. ఇదిగోండి, ఇలా అయితే ఉందన్నమాట కంప్లీట్ గా డ్రెస్. దీని దుపట్టా వచ్చేసి చినాన్ దుపట్టా వచ్చింది విత్ దిస్ హెవీ వర్క్ అన్నమాట. బాందిని దుపట్టా. సో మంచి పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది. మంచి హల్దీస్ కానీ ఫెస్టివల్స్ కి, మెయిన్ గా ఫెస్టివల్స్ వేసుకున్నా కూడా, కాలేజ్ అమ్మాయిలకి అయితే మెయిన్ గా ఈ సంక్రాంతి ఫెస్టివల్స్ కి వాటికి శారీస్ కట్టుకునే బదులు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పెద్దవాళ్ళైనా సరే స్కూల్స్ కి, ఆఫీసెస్ కి ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవచ్చు ఫెస్టివల్స్ టైంలో. బాగుంటుంది. ఇదిగోండి, మంచిగా వర్క్ వస్తుంది. కొంచెం ఆ పట్టు లుక్ లాగా వస్తుంది కదా, సో దానివల్ల బాగుంటుంది. అండ్ విత్ దిస్ చినాన్ లో వచ్చిన మంచి బాందిని దుపట్టా, ఇలా హెవీగా వర్క్ వచ్చింది చూడండి ఇలా. అండ్ దుపట్టా అంతా కూడా బాందిని ఇలా వచ్చింది. సో దీని మనకి ఏదైతే టాప్ ఫ్యాబ్రిక్ వస్తుందో సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. సో దానివల్ల ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే వస్తుంది అనమాట. రెగ్యులర్ గా వేసుకునే నార్మల్ కుర్తా, లెగిన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ కంటే అదే మంచి ఆ రోమన్ సిల్క్ కానీ ఆ మంచి పట్టు సిల్క్ ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఈ బాటమ్ కూడా రావడం వల్ల, అండ్ దీనికి కూడా ఇలా వర్క్ వచ్చింది, బాటమ్ కి కూడా ఇలా వర్క్ రావడం వల్ల చాలా మంచి లుక్ అయితే వస్తుంది. దీంట్లో వైట్, పింక్ అలా కలర్స్ అయితే ఉన్నాయి. సో ఎలాస్టిక్ వస్తుంది. ఈ బాటమ్ కూడా చూసారా మంచి నిండుగా అయితే ఉంది. ఇవన్నీ కూడా కొత్తగా మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. సో బట్ ట్రై చేస్తే నేను చెప్పాను కదండి, మంచి మంచి లింక్స్ అయితే ఇస్తాను. ఏవైతే మంచిగా వచ్చాయో వాటి లింక్స్ ఇస్తాను. సో అవి ట్రై చేయండి. కొంచెం ప్రైస్ అయితే ఎక్కడైతే తగ్గిందో అక్కడే బాటమ్స్ అనేవి కొంచెం ప్రాబ్లం అనిపిస్తున్నాయి. బట్ ఇదిగోండి, బాటమ్ కూడా చాలా స్ట్రైట్ కట్ ఇలా ప్లాజో లుక్ అయితే వస్తుంది. సో అబ్బో, ఇది హైట్ కూడా బాగానే ఉంది. హైట్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా? సో బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అని చెప్తాను నేనైతే. ఇంకొక డ్రెస్ అయితే ఉంది. ఇవన్నీ కూడా ఫార్మల్ లుక్ డ్రెస్సెస్. ఇంకొకటి పార్టీ వేర్ లుక్ లాంటిది ఇదన్నమాట. ఇది ఆఫ్టర్ వాష్. యాక్చువల్ నేను చూపించడం మర్చిపోయాను. సో ఇదిగోండి, ఇది వచ్చేసి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అనార్కలి లుక్ అనమాట. అనార్కలి లుక్ వస్తుంది. ఇలా లైన్స్ రావడం వల్ల కలీస్ ఫీలింగ్ అయితే వస్తుంది. కింద అంతా కూడా ఇంత హెవీ వర్క్ అయితే వచ్చింది చూడండి. ఈ వర్క్ చాలా బాగుంది. డ్రెస్ కలర్ కానివ్వండి, డీసెంట్ పర్పుల్. ఓకే, అండ్ ఇదంతా కూడా ఇలా వచ్చింది. అండ్ ఇదిగోండి హ్యాండ్స్ కూడా మొత్తం కూడా ఇలా అయితే వచ్చింది. సో కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే మనకు మంచి అనార్కలీస్ లుక్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి ఫ్లోర్ లెంత్ కాదు, అంటే నాకు యాంకిల్ లెంత్ వరకు వచ్చింది అనమాట. సో అందుకే అనార్కలి లుక్ అన్నాను. లేదా కొంచెం హైట్ అంటే 5'4" కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే లాంగ్ ఫ్రాక్ లుక్ అయితే వచ్చేస్తుంది. సో వెనక టాజిల్స్ వచ్చాయి. వెనక మంచి పెద్ద యూ నెక్ వచ్చింది చూడండి, పెద్ద యూ నెక్ వచ్చింది. ఫ్రంట్ లో కూడా మంచి స్టార్ నెక్ వచ్చింది. సో దీంట్లో నాకు ఈ నెక్ ఫినిషింగ్ కూడా నీట్ గా అనిపించింది అనమాట. నీట్ గా ఉంది నెక్ ఫినిషింగ్ కూడా. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ఈ డ్రెస్ అయితే ట్రై చేయండి. మంచి ఇప్పుడున్న ఈ ట్రెండింగ్ అనార్కలి లుక్ లాగా కూడా క్యారీ చేయొచ్చు. అండ్ గేరా కూడా ఓకే, పర్లేదు, అంత ఎక్కువ లేదు కానీ బట్ ఓకే, వీ కెన్ క్యారీ. ఇదిగోండి, ఇది గేరా. ఓకేనా? సో ఇవ్వండి నా వీడియో అయితే. ఈ రోజు చూపించడం అన్ని కూడా మంచి డ్రెస్సెస్. సో వీటి లింక్స్ ఇస్తాను. వీటిలోనే ఇంకొన్ని కలర్స్ ఉన్నవి లింక్స్ కూడా ఇచ్చేస్తాను. సో దట్ ఏంటి అంటే ఇంకేదైనా కలర్ నచ్చితే కూడా ట్రై చేయొచ్చు. జ్యువెలరీ అంటే ఏం లేదు, ఎప్పుడో తీసుకున్న ఇయర్ రింగ్స్, లాకెట్ అనమాట సెట్. ఇది గోల్డ్ బ్లాక్ పర్ల్స్ కి ఈ లాకెట్ వేసేసుకున్నాను. ఇది అంటే మనకు కొంతమంది అక్క ఆర్టిఫిషియల్ అని అడుగుతారు. యాక్చువల్ నేను తీసుకుంది మనకి కొంచెం ఇలా సిల్వర్ బాల్స్, అంటే సిల్వర్ లుక్ బాల్స్, గోల్డ్ బాల్ కే అదేంటి ప్లాటినం పాలిష్ అట్లా వేస్తారు కదా, అదనమాట. సో ఒకటి వైట్ పాలిష్ బాల్, బ్లాక్ బాల్, గోల్డ్ బాల్, ఇట్లా అన్ని వచ్చేలాగా
పేరప్ చేసుకొని కంప్లీట్ ఉట్టి గోల్డ్ లాగా కాకుండా ఇప్పుడు ఇట్లా కనిపించకుండా ఉంటే బాగుంటుంది కదా అనేసి మిక్స్డ్ గా మరి అన్ని బ్లాక్ కాకుండా ఇట్లా మళ్ళీ మొత్తం కూడా గోల్డ్ విత్ గోల్డ్ లాకెట్ అన్నమాట ఇట్లా. సో ఇది సో అందరు కూడా చాలా మంది అక్కడిని బ్లాక్ పల్స్ చూపించు అని అడుగుతూ ఉంటారు. సో కాకపోతే ఇది గోల్డ్ బ్లాక్ పల్స్ చెప్తున్నా కదా, ఎక్కడ తీసుకున్నారు అని లింక్స్ అంటే అది గోల్డ్ షాప్ లో. సో అండ్ ఇది వచ్చేసి లాకెట్ అన్నమాట, డిటాచబుల్. సో ఇట్లా జస్ట్ దీనికి వేసేసుకోవచ్చు కదా అని ఇలా ఇయర్ రింగ్స్ లాకెట్. ఇదండి నా లుక్. ఈ బ్యాంగిల్స్ ఏమో మీషోలో బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. వీటి పరంగా లింక్స్ కూడా ఇచ్చేస్తాను. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.